ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నారు. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజు నా దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే రోమియోలు పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఈ లోకంలో యేసుక్రీస్తు నామంలో నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మనకి ఇప్పుడు కూడా తోడుగా ఉంటాడని మన విశ్వాసంతో జీవితాన్ని జీవించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలకి కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు, ఇబ్బందులను బట్టి మనం అవిశ్వాసంతో ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆయన నామంలో మనం ముందుకు నడుస్తున్నప్పుడు ఈ లోక సాతాను శోధనలు మనల్ని ఎప్పుడు కూడా అటాక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు మనల్ని పరలోక రాజ్యానికి వెళ్లకుండా మనల్ని అడ్డుకోవాలని వాడు ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మనల్ని ఏదో ఒక విషయంలో మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో దేవుడు మనల్ని మరి వాడి చేతిలో పడకుండా దేవుడు మనల్ని నడిపించాలని చిన్నపాటి పరీక్షించుకుంటూ చిన్నపాటి శ్రమల్లో కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలాంటి టైంలో మనం భయపడకూడదు. అలాంటి టైంలో దేవుడు మనకు తోడుగా ఉండడే. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ కూడా సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని పౌలు గారు అక్కడ ఉన్న సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా తెలియపరుస్తూ ఉంటాడు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా తెలియపరుస్తూ ఉంటాడు. మీ జీవితంలో వచ్చే శ్రమలు, బాధలు, కష్టాలు, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినా కూడా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడం మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఎప్పుడు కూడా మీతో తోడుగా ఉంటాడు. ఈ లోకంలో వచ్చే ప్రతి శ్రమ, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మీకు సహాయం చేస్తాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదని సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి కూడా పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉంటాడు ఈ మాట. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి నమ్మి బాప్తిసం పొంది ఈ లోకంలో మనం కూడా విశ్వాసంతో ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి మనం ప్రతి వారం కూడా వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, మన జీవితంలో ఒక్కొక్కసారి సమాధానం లేకుండా కొన్ని గజిబిజిగా ఉంటుంది లైఫ్ అంతా కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుకున్నాడు. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన కుమారుడు యేసుక్రీస్తు మనందరిని కూడా ఈ పాప లోకంలో నుంచి పరిశుద్ధమైన స్థలంలో నిలబడడానికి, ఈ పరిశుద్ధమైన సన్నిధిలో నిలబడడానికి మనకు అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మన జీవితంలో నిలబడుతున్న ఏ శ్రమైనా, ఏ వేదైనా, ఈ లోకంలో మన జీవితంలో మనకి జవాబు లేని జీవితమైనా కూడా అన్ని విషయాల్లో ఆయన మనకి సమాధానాన్ని దయచేసి మన జీవితంలో అన్నిటిని కూడా మేలుగా మార్చగలిగిన దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం ఎప్పుడు కూడా విశ్వాసంతో కలిగి ఉండాలి. విశ్వాసంతో మనం కలిగి ఉండలేకపోతే ఈ లోకంలో దేవుని శక్తిని మనం చూడలేం. విశ్వాసం ద్వారానే దేవుడి బలాన్ని మనం చూడగలుగుతాం. విశ్వాసం ద్వారానే దేవుడి ప్రేమను, దేవుడి ఆలోచనలు మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మన మార్గము ఇరుకు మార్గం అని గ్రహించారు. అందుకే యేసుక్రీస్తు మాట్లాడతారు, నా మార్గము ఇరుకు మార్గము అని మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు, కొన్ని బాధలు, కొన్ని విషయాల్లో మనం బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన మేలుకే అని మనం గ్రహించాలి. ఇవన్నీ కూడా దేవుడు మన మేలుకే తీసుకొస్తున్నాడు తప్ప దేవుడు మనకి కీడు చేసే దేవుడు కాదు. మనలను బాధ పెట్టే దేవుడు కాదు. మనం బాధపడితే ఆయన సంతోషం ఉండే వ్యక్తి కాదు అని మనం గ్రహించి విశ్వాసంతో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఇలాంటి విశ్వాసంతో ఉంటావో, ఎప్పుడైతే ఇలాంటి నమ్మకంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, ఆ రోజున దేవుని శక్తిని, దేవుని బలాన్ని నీ జీవితంలో చిన్న చిన్న సమస్యల విషయంలో కూడా దేవుడు నీకు సమాధానం దయచేసి ముందుకు నడిపించి నిన్ను ఎంతగానో ఘనపరుచుకుని ఉంటాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, మనందరం కూడా గ్రహించాలి. పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి అందరికీ అవకాశం లేదు. దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు. ఆ ఏర్పరచుకున్న మనుషులలో ఈ రోజున నువ్వు నేను ఉన్నావు. అది సంతోషించాల్సిన విషయం. ఈ లోకంలో వచ్చే శ్రమలు, బాధలు, కష్టాలు, వేదనలు ఏవి కూడా మనకి స్థిరమైనవి కాదు. ఒక రోజున ఇవన్నీ కూడా మనతో పాటు వచ్చేవి కాదు. ఈ లోకంలో మనం మరణించిన తర్వాత పరలోక రాజ్యంలో మనం గొప్ప స్థాయిలో ఉండగలుగుతాం. కాబట్టి మన విశ్వాసంతో కలిగి ఉండాలి.
మన రాకడ సమయం వరకు మనం విశ్వాసంతో మన మన రక్షణ కాపాడుకోవాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా బాధలు బట్టి కష్టాలను బట్టి అవిశ్వాసలాగా మరి గొనుక్కోకుండా సనుకోకుండా విశ్వాసంతో నమ్మకంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు దేవుని శక్తిని దేవుని బలాన్ని చూడగలుగుతాం. ఎందుకంటే ఎవరైతే విశ్వాసంతో కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన ఇచ్చిన రక్షణ పట్టుకుని నమ్మకంగా కలిగి ఉన్నారో వాళ్ళ జీవితంలో గొప్ప ప్రణాళికను, వాళ్ళ జీవితంలో గొప్ప మేలులను, వాళ్ళ జీవితంలో గొప్పగా వాళ్ళని ఆశీర్వదించి నడిపించిన వాడు యేసుక్రీస్తు. ఈ లోకంలో విశ్వసించిన వాళ్ళని మరి యేసుక్రీస్తు మరి చూపు లేక మరి ఒక మనిషి అక్కడే కూర్చుని ఉంటే మరి నువ్వు చూపు మరి పొందుకోవాలని ఆశపడుతున్నావా అన్నప్పుడు మరి దేవుడు జస్ట్ 2 నిమిషాలు మరి ఆయన ఉమ్ము పోసి మరి ఆ మట్టిలో ఉమ్ము పోసి ఆ మట్టి కళ్ళకు రాస్తే మరి కళ్ళు తెరుచుకున్నాయి. అలాంటి శక్తి కలిగిన దేవుడు ఈ ప్రపంచ వెలుగుని మాకు గుడ్డివాడికి దేవుడు చూపించి ఉన్నాడు. అంత శక్తి కలిగిన దేవుడు ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు. ఈ జీవితంలో ఉన్న కొన్ని చిన్నపాటి శ్రమలు బాధలను బట్టి మనం ఆందోళన పడకూడదు, మన టెన్షన్ పడకూడదు, మన దిగులు పడకూడదు, మన చింతించకూడదు, మన అవిశ్వాసంతో ఉండకూడదు. మన విశ్వాసంతో ఎప్పుడు కూడా కలిగి ఉండాలని ఈ రాకడ సమయం వరకు మన రక్షణ కాపాడుకోవాలని ఉదయకాల సమయమున ఆ రోజున అపోస్తుడైన పౌలు గారు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడి వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయమున మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడు, మనము కూడా ఇంకేమైనా విషయాల్లో మరి జీవితంలో మరి రక్షించబడిన తర్వాత కొన్ని శ్రమలలో బాధల్లో నలిగిపోతూ మరి నా జీవితంలో మరి ఈ శ్రమలు వస్తున్నాయి, దేవుడు నన్ను బాగు చేస్తే బాగుండు, దేవుడు నాకెందుకు ఈ శ్రమ పెడుతున్నాడు, దేవుడు ఎందుకు నన్ను ఇలాగా మరి ఈ శ్రమల్లోకి నడిపిస్తూ ఉండడం నాకు ఎంతో బాధగా ఉంది, నాకు మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఏర్పరచుకుని ఉన్నాను, నేను ఈ లోకంలో నుంచి పరిశుద్ధుడిగా ఏర్పరచుకుని ఉన్నాను, నీకు నేను నా పరిశుద్ధమైన రక్తంలో శుద్ధి చేసుకుని నిలబెట్టుకున్న వాడిని, నీకు ఈ లోకంలో ఏది కూడా తక్కువ కాదు, ఏ నిమిషానికి ఏది కావాలో, ఏ సెకండ్కి ఏది కావాలో నీకు అన్ని అందిస్తాను, విశ్వాసాన్ని కోల్పోవద్దు, నమ్మకంతో నా కాళ్ళ దగ్గర నిలబడు, నమ్మకంతో నా వాక్యాన్ని అనుసరించి ముందుకు నడువు అని ఈ ఉదయకాల సమయమున దేవుడు ఎవరైతే ఈ శ్రమలో నలగబడుతూ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, మనం కూడా ఇంకేమైనా విషయాల్లో పడిపోయి ఉంటే మనం కూడా మరి దేవుడు మనల్ని నడిపించే శ్రమల్లో మనం ఇంకేమైనా విషయాల్లో బాధపడుతూ ఆందోళన పడుతూ ఉంటే వాడి గురించి కూడా భయపడకూడదని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుని ఈ వాక్యాన్ని బట్టి మనం ధైర్యం పొందుకుని దేవునికి కృతజ్ఞత తెలియపరచుకుని మనందరం కూడా దేవుని మహింపరచుకున్నాం. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మహింపరచుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరదుగో తండ్రి నాయన ఈ లోకంలో ప్రభా మరి నువ్వు ఏర్పరచుకుని తండ్రి మరి మమ్మల్ని తండ్రి నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరదుగో తండ్రి నీ యందు ప్రేమించి నేను అద్దుకుని బిడలకు తండ్రి లోకంలో తండ్రి కొన్ని బాధలు, కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు, నేను వాళ్ళకు తోడుగా ఉంటాను అని ఈ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని అంతగానో ధైర్యపరిచి బలపరిచి నడిపించిన దాన్ని బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు కూడా ప్రభా వాళ్ళ జీవితంలో కూడా తండ్రి నాయన ఇంకేమైనా విషయాల్లో ప్రభా మరి నమ్మి బాప్తిసం పొందిన తర్వాత కూడా కొన్ని శ్రమలలో, బాధల్లో, కష్టాలు నలిగిపోతూ సమాధానం లేక, మనశ్శాంతి లేక ఎవరైతే తండ్రి కలిగి ఉన్నారో వాళ్ళు కూడా తండ్రి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి నాయన ఈ రోజు నేను నలగబడుతున్న ప్రతి ఒక్క శ్రమ నా మేలుకే కానీ నాకు కీడుకు కాదు, దేవుడు నాకు అన్యాయం చేసే దేవుడు కాదు, నన్ను ఇబ్బంది పెట్టే దేవుడు కాదు, ఈ రోజు నేను నలగబడుతున్న ఈ యొక్క శ్రమ, ఈ బాధ, ఈ కష్టం దేవుడు నాకు మేలుగా మారుస్తాడని ప్రతి ఒక్కరు కూడా విశ్వసించే బిడ్డలుగా తన బలపరిచి నడిపించమని వాళ్ళ చుట్టూ నీ కంచె, నీ కాపుదలతో వాళ్ళు నలుగుతున్న ప్రతి శ్రమ నుంచి కూడా తన విడుదల పొందుకుని నీకు సాక్షులు ఉండే బిడ్డలుగా వాళ్ళు కూడా తండ్రి నీ వాక్యాన్ని తండ్రి గ్రహించి జ్ఞానం కలిగి వాక్యంలో తండ్రి వాళ్ళు కూడా తండ్రి గొప్పగా ఆశీర్వదించే బిడ్డలుగా కృపతో నింపి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనందరం కూడా మనం సంతోషిద్దాం. దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నాడు. దేవుడు మన జీవితం నలుగుతున్న ప్రతి ఒక్క శ్రమ కూడా మనకు మేలుగా మారుస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం సంతోషంగా దేవుని మహింపరుస్తాం. ఆమేన్.